సో దీని గురించి మాట్లాడడానికి రవి ఉన్నారు, రవికుమార్. ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే టీజీపీఎస్సీ అభ్యర్థుల తరపున ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏదైతే టీజీపీఎస్సీ నిన్న చెప్తా ఉందో దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చెప్తా ఉందంటే ఇది పొంతన లేని తీర్పు అని చెప్పి టీజీపీఎస్సీ చెప్తా ఉంది. సో ఒకసారి అభ్యర్థి నా దగ్గర ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. అసలు ఏమంటావు, అంటే ఇది పొంతన లేని తీర్పు అని చెప్పి నేను టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది. అంటే పొంతన లేని తీర్పు అనేకన్నా ఉందన్న. ముందుగా యావత్ తెలంగాణ నిరుద్యోగ మిత్రులకు శుభోదయం. అట్లానే ఈ చర్చ నిర్వహించినందుకు ఓకే టీవీ యాజమాన్యానికి అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందు ఇది పొంతన లేని సమాధానాలని లేని తీర్పు అని చెప్పకన్నా ముందు గతంలో మీరు చేసిన తప్పులు ఏముండయి, ఆ తప్పులని మీరు సరిదిద్దుకుంటారని చెప్పేసి కోర్టు చెప్పింది, సరిదిద్దుకుంటారని కోర్టు చెప్పింది. కానీ మళ్ళీ ఇప్పుడు కోర్టు మీదే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఉండి కోర్టు మీదే తిరిగి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు నిలబడాల్సింది, టీజీపీఎస్సీ నిలబడాల్సింది, ప్రభుత్వం నిలబడాల్సింది అభ్యర్థుల పక్షాన. కోర్టు ఇచ్చిన తీర్పులో ఏం విశ్లేషణ ఒకరోజు 2 రోజులు జరగలేదు కదా, దాదాపు 2-3 నెలల పాటు వాదనలు జరిగినాయి. 222 పేజీల తీర్పు వచ్చింది. దాంట్లో విశ్లేషణ చేయండి. మీరు మాత్రమే చెప్తున్నారు కదా ఇవన్నీ మెయిన్స్ హాజరైన అభ్యర్థుల సంఖ్య వ్యత్యాసం ఉందన్న ఆరోపణలపై ఇచ్చిన వివరణ పరిలోకి తీసుకోవడం లేదు. ఈ డిజిటల్ కాలంలో ఒకరోజు ఒక రకమైన సంఖ్య చెప్పి ఇంకొక రోజు ఇంకొక రకమైన సంఖ్య 17 మాత్రమే, అంటే 17 ఉద్యోగాలు తక్కువేం కాదు కదా. అవును, అంటే మాకు కూడా అనుమానాలు వస్తాయి. 17 మంది చేంజెస్ వచ్చిందంటే 17 మంది వ్యత్యాసం ఉంది, 17 ఉద్యోగాలు పోయినాయనే అనుమానాలు వస్తుంటాయి కదా ఎవరికైనా, సహజంగా ఎవరికైనా వస్తుంటాయి కదా. ఇంత డిజిటల్ కాలంలో కూడా నేను 17 మందిని వ్యత్యాసం చూపించినంటే దీన్ని ఏమనుకోలేము మనము. టీజీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అని అనుకుంటాం, కానీ రాజ్యాంగబద్ధ సంస్థ ఇటువంటి తప్పులు చేస్తుందా? అంటే మీరు చేసిన ఆరోపణలు కూడా కొన్ని దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో ఎక్కువ శాతం మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఫలితాలు వాళ్ళకి ఎక్కువ పాజిటివ్గా ఉన్నాయని దాని మీద వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కువ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మేము అక్కడ పురుషులు వేయలేదు, అక్కడ వాష్రూమ్స్కి ఫెసిలిటీ లేదు పురుషులకి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అక్కడ ఎక్కువ మంది మహిళలు రాశారు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు యూపీఎస్సీ దాని తర్వాతనే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ అయింది మొన్న 1.5 మంత్ క్రితమే అయింది. అక్కడ పురుష అభ్యర్థులు లేరా, ఓన్లీ మహిళా అభ్యర్థులే పెట్టారా? అక్కడ పురుష అభ్యర్థులు మరి అప్పుడు రానటువంటి వ్యత్యాసం, అప్పుడు రానటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇక్కడ వాళ్ళు మనం ఇక్కడ చూస్తే ఒక దగ్గర ఫోర్జరీ పత్రం ప్రిలిమ్స్కి మెయిన్స్కి వేరే టికెట్లు, అది తర్వాత అధికార పంపిణీ వివరాల ప్రకారం కోటి మహిళా కళాశాలలో కేవలం మహిళా అభ్యర్థులను కేటాయించడంపై ఆరోపణ సరికాదు, పురుష అభ్యర్థులకు ప్రత్యేక మరగదుల సౌకర్యం లేదన్న కాలేజీ యాజమాన్యం. అంటే ఇప్పుడు ఇట్లా వచ్చినాయి, మరి సపరేట్గా కట్టినరా 3 months 4 monthsలో? సపరేట్గా కట్టలేదు కదా. అంటే ఇదంతా కూడా ఒక రకమైన సాగు చూపించి అభ్యర్థులపైన నెపం పెట్టారు. ఆ టీజీపీఎస్సీ లాయర్ దీనికి ఏమంటాడు, ఇగో మరుగుదొడ్లు లేవు, అభ్యర్థులు వెళ్తే ఏమైనా సీసీ కెమెరాలు పెట్టే అవకాశం ఉంది, మగపిల్లలు వెళ్తే అని అంటాడు. అంటే ఈ గ్రూప్ ఉన్న అభ్యర్థులను అవమానించినట్టే కదా. అంటే మేము ఇంత చదువుకొని వాళ్ళందరికన్నా ఎక్కువ చదువుతాం, ఉదయం లేచినప్పటి నుండి చదువులోనే ఉంటాం, భారత రాజ్యాంగం చదువుతాం, భారత రాజకీయాలు చదువుతాం, భారత ఆర్థిక వ్యవస్థ చదువుతారు, భారతదేశ సామాజిక వ్యవస్థ చదువుతాం. అటువంటి చదివిన వాళ్ళము, ఇంత మెచ్యూర్గా ఉన్న వాళ్ళము మేము పోయి ఆడ సీసీ కెమెరాలు ఎట్లా పెడతాం? ఇది టీజీపీఎస్సీ లాయర్ గారు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 14.8% మంది కేంద్రానికి చెందినవారు మొదటి 500లో ఉన్నారన్న ఆరోపణ ఆధారాలు లేవు. ఆధారాలు లేకపోతే జడ్జి గారు ఎందుకు తీర్పిస్తారు? ఆధారాలు లేకపోతే జడ్జి గారు ఎందుకు తీర్పిస్తారు? ఒకరి వెంట ఒకరికి, ఇప్పుడు ర్యాంకర్లు అందరూ కూడా మీరు చూస్తే ఒకరి వెంట ఒకరు 1 ఉంటే 2 ఉంటే 3 ఉంటే ఆ నెంబర్ వైజ్గా ఒకే మార్కులు రావడం ఏంది? ఇక్కడ చూడండి, వాళ్ళే చెప్పారు. ఇక్కడ జడ్జి 719 ఇక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు హాజరైన సందర్భంలో పలువురికి ఒకే రకమైన మార్కులు రావడం సహజమే అంట. ఎంతమందికి వస్తాయి? పక్కనే ఉన్న అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వచ్చినప్పటికీ వేరు పేపర్లో మార్కుల్లో తేడా ఉంటుంది. 719 మంది ఒకే రకమైన మార్కులు సాధించారన్న కారణాన్ని కమిషన్ ఇచ్చిన గణాంకాలను విచారణకు సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే ఒకటే రకమైన మార్కులు వచ్చినా కూడా పేపర్ బట్టి, అంటే సైన్స్, ఇంగ్లీష్, ఈ పేపర్ బట్టి మార్కులు డిఫరెన్స్ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒకసారి ఇది మీరు జడ్జిమెంట్ కాపీ చదివితే తెలుస్తుంది. ఆయన పరిగణలోకి తీసుకుని చెప్పిండు ఇంతమందికి ఎట్లా వస్తాయి అంటే సరైన వివరణ కమిషన్ నుంచి రాలేదు.
వీళ్ళు ఇచ్చిన వివరణ వేరుండదు, వాళ్ళు అడిగిన వివరణ వేరుండదు. సో దీన్ని అందుకోసంగానే జడ్జి పరిగణలోకి తీసుకుని ఎన్నో వందల తీర్పులు ఇచ్చింటాడు ఆ జడ్జి అని. ఒక జడ్జి అనేది ఒక బయస్గా రాదు, ఎప్పుడు బయస్గా రాదు, అన్ని వర్గాల నుంచి ఆలోచన చేసి చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్పింది ఏంది, సరే ఇవన్నీ చేసిండ్రు, తప్పులు చాలా ఉన్నాయి అని కన్క్లూజన్లో ఇంటిగ్రిటీ లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు చేసిండ్రు అని చెప్పిండు. మీ యొక్క రూల్స్ని మీరే ఒబే చేసిండ్రు అని చెప్పిండు. ఎక్కడ కూడా దేశ చరిత్రలో ఎక్కడ కూడా ప్రిలిమ్స్కి వేరే హాల్ టికెట్, మెయిన్స్కి వేరే హాల్ టికెట్లు లేవు. అక్కడనే అనుమానాలు స్టార్ట్ అవుతాయి కదా మనకు. అంటే బేసిక్గా అలా ఇస్తామని కూడా మేము ఎక్కడ చెప్పలేదు అంటున్నారు కదా, వేరు వేరు హాల్ టికెట్లు ఇవ్వమని కూడా ఎక్కడ చెప్పలేదని ఇక్కడ ఇవ్వరు కదా. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, ఈ దేశానికి ప్రధానంగా మనం గమనించాల్సిన, ఈ దేశంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లను అట్లానే అదర్ సర్వీసెస్ ఉన్నాయి, దాదాపు తయారు చేసేది ఎవరు, యూపీఎస్సీ. కానీ యూపీఎస్సీ లాంటి సంస్థనే ఎప్పుడు కూడా 2 హాల్ టికెట్లు ఎప్పుడు ఇచ్చిన పాపన పోలేదు. కానీ మీరెందుకు ఇస్తున్నారు అసలు? అదే హాల్ టికెట్లతో నడిపితే ప్రాబ్లం ఏమొచ్చింది? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం వస్తుంది? మీరు అదే హాల్ టికెట్లతో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే అయిపోతుంది కదా. ప్రిలిమ్స్ వచ్చినోడు, మెయిన్స్ వచ్చినోడు మనకు కనిపిస్తారు కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టేస్తారు మీరు రిజల్ట్. ప్రిలిమ్స్ వీళ్ళకి వచ్చింది, మెయిన్స్ వీళ్ళకి వచ్చింది, అటు ఇటు అవకతవకలు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది కదా. ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా గూడుపుటని ఎందుకు చేసింది అనేది అభ్యర్థులందరి ఆలోచన, అభ్యర్థులకు వచ్చిన అనుమానం. ఎందుకు ఆ 8 రోజుల ముందు ఇస్తే 8 రోజుల ముందులో అప్పుడే జీవో 29 ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము హాల్ టికెట్ ముందుగానే ఇచ్చాం కదా, మరి అప్పుడు లేని ఇబ్బందులు ఎందుకు, ఎగ్జామ్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్లు ఇస్తామన్న రోజే మీరు కావాలంటే ప్రెస్ మీట్ చూడండి, ఇచ్చిన నెక్స్ట్ డేనే మేమందరం వ్యతిరేకించినాం. హాల్ టికెట్లు ప్రిలిమ్స్కి ఎందుకు ఇస్తారు, మెయిన్స్కి ఎందుకు హాల్ టికెట్లు డిఫరెంట్ ఎందుకు ఇస్తారని మేము వ్యతిరేకించినాం. ఆ రోజే వ్యతిరేకించినాం, ఈ రోజు కాదు. దాన్ని అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. నువ్వు ఉన్న హాల్ టికెట్లతో ఎగ్జామ్ నడిపితే ప్రాబ్లం ఏంటి? ఇటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ రోజు కోర్టును ఆశ్రయించినాం. కోర్టును ఆశ్రయిస్తే గౌరవ జడ్జి గారు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిండ్రు. అదే తీర్పిస్తూ 8 నెలల లోపల రీవాల్యుయేషన్ అంటే వాళ్ళే చెప్తున్నారు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. సో ఆ టెక్నికల్ ప్రాబ్లం రాకుండా రీమెయిన్స్ నిర్వహిస్తామని అంటున్నారు. రీమెయిన్స్ కన్నా కూడా అనేక మంది అభ్యర్థులు 29 జీవో ద్వారా అవకాశం కోల్పోయినారు. ఇక్కడ ఓన్లీ బాధితులు అంటే ఈ 563 అని అందరు చూపిస్తున్నారు, కానీ బాధితులు అంటే మొదటిసారి ప్రిలిమ్స్ వచ్చి రెండోసారి ప్రిలిమ్స్ రాలేదు, టైం వేస్ట్ చేసుకుని ఎవరు చాలామంది ఉన్నారు. అనేక మంది ఉద్యోగాలకు సెలవు పెట్టొచ్చి ఉద్యోగార్థులు అనేక మంది ఉద్యోగాలకు సెలవు పెట్టొచ్చారు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టొచ్చి అశోక్ నగర్లో కూర్చొని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని చదివి ఆ రోజు ప్రిలిమ్స్ రాసినారు. కానీ ప్రిలిమ్స్ రద్దు అయిపోయింది. సెకండ్ టైం ప్రిలిమ్స్ ఇంకో కారణంతో రద్దు అయిపోయింది, వాళ్ళు కూడా బాధితులే. ఆ తర్వాత థర్డ్ టైం ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత ఈ జీవో 29 తీసుకొచ్చిన విషయం మాకు తెలియదు. దాదాపు 8 నెలలు పబ్లిక్ డొమైన్లో లేదు. సో అటువంటప్పుడు ఏమైంది, ఆ రోజు జీవో 29 ద్వారా అనేక మంది అవకాశాలు కోల్పోయినారు. మరి వాళ్ళు కూడా బాధితులే, వీళ్ళొకరే కాదు. వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న గ్రూప్ 1 ర్యాంకర్లకు కానీ గ్రూప్ 1 తల్లిదండ్రులు కానీ మీరు కూడా మా తల్లిదండ్రులే, మీరు కూడా మా వాళ్ళే, మనదంతా కూడా ఒక నిరుద్యోగ కుటుంబమే. ఆ తల్లిదండ్రులు పెద్ద మనసుతో ఆలోచన చేసుకోలేదు. మొన్న నేను ప్రెస్ మీట్ చూస్తే రాజకీయ ఆరోపణలు 3 కోట్లకు తీసుకున్నాం, ఆ రాజకీయ ఆరోపణలు ఉన్నాయి. కానీ వీటి మీద టీజీపీఎస్ చేసిన తప్పుల మీద, ప్రభుత్వం చేసి తెచ్చిన జీవో 29 మీద ఎవరు కూడా మాట్లాడలేదు. ఆయన చెప్తున్నారు ఇక్కడెక్కడ తప్పులు జరగలేదని కదా. నేను టీజీపీఎస్ 3 భాషల్లో నిపుణులైన వాళ్ళు మూల్యాంకనం నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేకుండా తెలుగు మాధ్యమంలో రాసిన వారికి అన్యాయం జరిగిందని జడ్జి తప్పుగా భావించారని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, 3 భాషల్లో నిపుణులైన మూల్యాంకనం చేసినామని చెప్తున్నారు. మూల్యాంకనం చేసిన వాళ్ళ డీటెయిల్స్ చేయండి. తెలుగులో ఎంతమంది చేసిండ్రు, ఇంగ్లీష్లో ఎంతమంది చేసిండ్రు, ఇంగ్లీష్కి ఎలా ఉంది, తెలుగుకి ఎలా ఉంది, అట్లానే ఉర్దూకి ఎలా ఉంది, మీరు ఉర్దూలో ఎంతమంది మూల్యాంకనం చేశారు, మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ల డీటెయిల్స్ ఇవ్వండి అంటే డీటెయిల్స్ ఇవ్వలేదు. కీ ఇవ్వండి అంటే కీ కూడా ఇవ్వలేదు. మీ జడ్జి క్లియర్గా దాంట్లో తీర్పులో ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇలా కాదు కానీ తీర్పులో ఎక్స్ప్లెయిన్ చేసిండు, మనకు ఆ కాపీ ఉంటే మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు చెప్పింది దానికి ఆడ చేసిన దానికి పొంతన లేదు. అందుకే ఈ గ్రూప్ 1 ర్యాంకర్లు ఎవరైతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం టీజీపీఎస్సీగా తప్పులు చేసింది, మమ్మల్నైనా అందరినీ కూడా గందరగోళానికి గురి చేసింది ఎవరు, టీజీపీఎస్సీ. మమ్మల్నైనా గందరగోళానికి గురి చేసింది ఎవరు, ప్రభుత్వము. మనం అందరం కలిసి ప్రభుత్వం పైన కొట్లాడతాం. ఎందుకు మాకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, మనం ఎవరిపైన రాజకీయ ఆరోపణలు చేసుకుని మనం ఇబ్బంది పడడం కన్నా
ఏ అభ్యర్థి ర్యాంకర్లకు వ్యతిరేకం కాదు, ర్యాంకర్లను మేము స్వాగతిస్తున్నాం ర్యాంకులని. కానీ ఈ జరిగిన ప్రాసెస్ ఏదైతుందో దాన్ని తప్పు పడుతున్నాము. చాలా మంది చదువుకొని కష్టపడి చదివి రాసిండ్రు, మేము కాదని చెప్తలేము. వాళ్ళు కొద్ది ముందు వరుసలో ఉన్నారు, మేము కొద్ది వెనక వరుసలో ఉన్నాం, అంతే. అందరం కష్టపడ్డాం. ముందు వరుసలో వాళ్ళు ఉన్నారు, వెనక వరుసలో మేము. కానీ ఆధారాల కంటే ఎక్కువ అభ్యర్థులు చెప్పిన మాటలే విని తీర్పు ఇచ్చారని చెప్పి నిన్న టీజీపీఎస్సీ మాట్లాడతాం. ఆధారాలకు కోర్టు ఎప్పుడు ఆధారాలకి ప్రియారిటీ ఇస్తుంది, అభ్యర్థులు చెప్పిన మాటలు వినదు. మాటలిని తీర్పిచ్చేట్లాగా ఈరోజు అనేక లక్షల వర్డిక్లు డిఫరెంట్గా వస్తుండే, లక్షల తీర్పులు డిఫరెంట్గా వస్తుండే. ఎప్పుడు మనకందరు కూడా మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఏమొస్తుంది ఆధారాలతో ఇస్తుందా కోర్టు తీర్పు? మీరే చెప్పండి అన్న. ఆధారాలు మరి ఆధారాలు లేని తీర్పు ఇచ్చిందంటే ఇది కోర్టును కూడా తప్పుపట్టినట్టే కదా, కోర్టును కూడా తప్పుపడుతున్నట్టే కదా. అంటే కోర్టును తప్పుపడతారా? అవును, తప్పు పట్టదు కదా. తప్పు పట్టినట్టే ఉంది కదా. మరి నిన్న వాళ్ళు కీలకంగా చేసిన మెయిన్ పాయింట్స్ కూడా ఇవే. ఎందుకంటే రీఫిలిమ్స్ పెట్టడం అనేది ఎక్కడా కూడా మా సూచనలో ఎక్కడా లేదు. రీఫిలిమ్స్ పెడదామని కూడా వెరిఫికేషన్కి సంబంధించి మేము మాట్లాడతాం కాబట్టి ఎక్కడా కూడా టీజీపీఎస్సీ ఏమైతే వాళ్ళు ఇచ్చిన నోట్లో కూడా ఎక్కడా కూడా ఇన్స్ట్రక్షన్స్లో మేము రీమెయిన్స్ కండక్ట్ చేస్తామని ఎక్కడా లేదు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. అదే ఇప్పుడు గతంలో ఒక తీర్పు ఉంటుంది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంటుంది. మీరు ఉద్యోగాలు సాధించిన తర్వాత కూడా ఎక్కడైనా చిన్న అనుమానాలు లేదా అక్రమాలు జరిగితే ఆ ఉద్యోగాల నుంచి మేము తీసేయొచ్చు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పుని మన వాళ్ళు గమనించినట్టు లేరు, మరి నాకు తెలియట్లేదు, మన వాళ్ళు గమనించినట్టు లేరు. ఆ తీర్పుని వీళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ర్యాంకర్లు కానీ టీజీపీఎస్సీ కానీ మీరు ఇప్పుడు తొందరగా చేస్తున్నారు. మీరు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళినారు, ఎగ్జామ్ అలానే తొందరగా పెట్టినారు. జియో 29 రద్దు చేయమని చెప్తే వీపులు వలగొట్టి మీరు మెడల్ వంచి ఎగ్జామ్ రాపించారు. 29 రద్దు చేయమని 8 రోజులు ఎగ్జామ్ కన్నా 8 రోజుల ముందు నుంచి మేము కొట్లాడుతుంటే మమ్మల్ని నీపులు వలగొట్టిండ్రు, తీసుకుపోయి స్టేషన్లలో పెట్టిండ్రు, బలవంతంగా ఎగ్జామ్ రాయించిండ్రు. ఎగ్జామ్ రాసిన తర్వాత జరిగిన పరిణామాలపైన మేము కొట్లాడుతున్నాం, ర్యాంకర్లపైన కాదు. ర్యాంకర్లు ఎవరు? మా నిరుద్యోగ మిత్రులే, మా మిత్రులు వాళ్ళందరూ, మేమంతా ఒక కుటుంబం, మాకు వాళ్ళపైన ఎటువంటిది ఇది లేకుంటుంది. కానీ ఈ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉంది ఆ ప్రాసెస్ తప్పు, టీజీపీఎస్ తప్పు చేసింది అని మేము చెప్తున్నాం. రీమెయిన్స్ అయితే కండక్ట్ చేయడం సరికాదు, కండక్ట్ చేయమని ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో రీమెయిన్స్ కండక్ట్ చేయడం అని సరికాదు. రీవాల్యుయేషన్ అయితే లేదు, రీవాల్యుయేషన్ అనేది కరెక్ట్ కాదని టీజీపీఎస్ చెప్తుంది. రీవాల్యుయేషన్ వస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే రీవాల్యుయేషన్ చేసినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నాకు ఒక డిఫరెంట్ మార్క్స్ రావచ్చు. కొంతమంది ర్యాంకర్లు వెనక్కి వెళ్ళొచ్చు, ఇంకొంతమంది ముందుకు వెళ్ళొచ్చు. అది లేకపోతే కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే అప్పుడు ఏమవుతుంది, దీంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇటువంటిది. అట్లా కాకుండా రీమెయిన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది కోర్టు చెప్పింది. అంటే రీమెయిన్స్ అని కోర్టు చెప్పింది. ఇప్పుడు నిన్న టీజీపీఎస్ అప్పీల్లో ఏం చెప్తా ఉందంటే రీమెయిన్స్ అనేది మా చరిత్రలో ఎప్పుడు మేము పెట్టలేదు, రీమెయిన్స్ దాని మీద టీజీపీఎస్సీ ఎక్కడా కూడా రీమెయిన్స్ పెడతామని ఎక్కడా కూడా వాళ్ళ లిస్టులో లేదు. సో రీవెరిఫికేషన్కి మేము చెప్తాం కానీ రీమెయిన్స్ కండక్ట్ చేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉంది. అంటే వాళ్ళ రూల్స్ను వాళ్ళే ఒబే చేసింది కదన్న. అది కూడా 220 పేజీలో ఉంటుంది. మీ రూల్స్ను మీరే ఒబే చేసినటువంటి ఉందని వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తే హాల్ టికెట్లు డబల్ హాల్ టికెట్ ఇస్తామని ఎక్కడ చెప్పలేదు దాంట్లో కూడా. అంటే మీరు ఎక్కడ మేము చెప్పలేదు కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తాం. మేము చెప్పలేదు, మీరు చెప్పలేదు, మేము నోటిఫికేషన్లో ఏ రూల్లో పెట్టలేదు, మేము చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్తాం. అది కమిషన్కు ఉన్న అధికారం అని చెప్తే ఎంతవరకు కరెక్ట్? ఫైనల్గా ఏం చెప్తారు ఇప్పుడు? మరి రీమెయిన్స్ ఉండబోవు అనేది నిన్న అప్పీల్లో వాళ్ళు చెప్తున్నమాట, మీరేం చెప్తారు మరి? రీమెయిన్స్ కాకుండా మేము అభ్యర్థులందరూ కూడా, అంటే మేము అభ్యర్థులకు దగ్గర ఉంటాం, మేమందరం ఒకే స్టడీ హాల్లో ఉంటాం, ఒకే దగ్గరలో ఉంటాం కాబట్టి అభ్యర్థులందరి యొక్క ఆకాంక్ష ఏంటంటే ఇంకా ఇన్ని తప్పుల్లో తడకగా జరిగిన తర్వాత మీరు ట్రాన్స్పరెన్సీగా ఉంటారని మాకు నమ్మకం లేదు. సో మీరేం చేయండి అంటే, కోర్టు తీర్పు ప్రకారం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పింది, మీరేం చేయండి. ఇప్పుడు టీజీపీఎస్సీకి అభ్యర్థులందరి తరఫున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ కానీ డిమాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ప్రిలిమ్స్ నిర్వహించండి. జియో 29 రద్దు చేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే జియో 29 రద్దు చేయాలి. ఫస్ట్ది జియో 29 రద్దు చేసి ప్రిలిమ్స్ నిర్వహిస్తే మళ్ళీ 5 లక్షల మంది రాస్తారు. చదువుకున్నోనికి న్యాయం జరుగుతుంది, ఏవైతే చదువుకుని ఉంటారు కదా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది అభ్యర్థుల ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ.